మీరు ఎప్పుడైనా ఈ విశ్వము ఏమిటి, ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ఈ వింతలు ఏమిటి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఒక సూర్యుడిని చూసినప్పుడు ఒక నక్షత్రం కదా, ఈ నక్షత్రము ఎలా పుట్టింది, అసలు ఈ సోలార్ సిస్టమ్ అని అంటున్నారు కదా, ఇన్ని గ్రహాలు ఎందుకు మీకు ఇలాగ ఇవాల్వ్ అయ్యాయి, ఇందులో మానవ జీవితం ఏంటి, మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి? మీరు ఇవాళ శాస్త్రవేత్తలు ముఖ్యంగా యూరోప్కి సంబంధించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటారు. సో వీళ్ళు ఒక టెలిస్కోప్ని వాడారండి, అంటే మీకు గియా స్పేస్ టెలిస్కోప్ అని అంటారు. సో వీళ్ళ ఆలోచన ఏమిటి అంటే, మీకు ఇన్నిన్ని నక్షత్రాలు, అంటే మనం ఎక్కడ ఉన్నాము, మన కుటుంబం ఏంటి, మన కాలనీ ఏమిటి అంటే మిల్కీవే గ్యాలక్సీ, అంటే మన ఇల్లు, మనం ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు మిల్కీవే గ్యాలక్సీ, అంటే పాలపుంత. ఎందుకు ఈ పేరు పెట్టారు అంటే, మీరు నేకెడ్ ఐలో కూడా మీకు మన గ్యాలక్సీని చూడొచ్చండి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు అంటే ఈ నక్షత్రాల సమూహాన్ని లిటరల్గా మీరు చూడొచ్చు, తెల్ల రంగులో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ తెలుపుని పెట్టుకొని ఒక స్ట్రిప్ లాగా కనిపించడంతో దీన్ని వీళ్ళు మిల్కీవే గ్యాలక్సీ అని చెప్పి పేరు పెట్టారు. సో దీన్ని మనం తెలుగులో పాలపుంత అని చెప్తున్నాం. ఈ ఇంటిలో ఒక గదిలో సూర్యుడు, సూర్యుడికి సంబంధించిన గ్రహాలు, అందులో భూమి, అందులో మన జీవితం. కాబట్టి మనం అందరము కూడా ఒక ఎనర్జీ, సో కోపతాపాలు, ఆవేశాలు ఇవి ఏవి కూడా ఆ విశ్వము విషయంలోకి వచ్చేటప్పటికి పని చెయ్యదు. ప్రకృతి తన పని చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. కాబట్టి చిన్న జీవితము ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఖ్యాతే మెల్హాన్ అని చెప్పి ఒక శాస్త్రవేత్త, అంటే ఇతను మ్యాక్స్వెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనబడే ఒక సంస్థ, పరిశోధనా కేంద్రం, దీనికి సంబంధించిన శాస్త్రవేత్త. ఇతను తన మిత్రుడితో కలిసి అసలు ఈ మిల్కీవే గ్యాలక్సీని మాట్లాడుతున్నాం కదా, మనం ప్రస్తుతం ఇందులో నివసిస్తున్నాం కదా, ఇది ఎలా పుట్టింది, ఇది ఎలా ఆవిష్కరించబడింది, మనం ప్రస్తుతం దీన్ని ఎలా చూస్తున్నాము అంటే ఏకంగా 150 కోట్ల నక్షత్రాలండి, కోట్ల నక్షత్రాలు. వీటి మీద వీటి ఫోటోలు తీసుకొని పరిశోధనలు మొదలుపెట్టారు. మరి ఇదంతా మీరు గమనించారనుకోండి, ఎడ్విన్ హూబుల్ అనబడే ఈ శాస్త్రవేత్తను ఎవరు ఎప్పుడు మర్చిపోకూడదు. మనము సూర్య సిద్ధాంతము అన్నాము, గెలీలియో వచ్చారు, అలాగే మీకు టాలమీ వచ్చారు, కోపర్నికస్, వీళ్ళు ఎంతోమంది వచ్చారు కదా. కానీ ఎడ్విన్ హూబుల్ ఏంటంటే లిటరల్గా ప్రూవ్ చేయగలిగాడు. అందరూ ఏమనుకున్నారు, ఈ భూమి ప్రస్తుతము అన్నిటికీ కూడా కేంద్రము అనుకున్నారు. తరువాత లెవెల్లో సూర్యుడే మన జీవనానికి ఆధారం, సూర్య భగవానుడు అని అంటాం. అంటే ఇప్పుడు గాయత్రి మంత్రం అంటే సూర్య భగవాన్ని ఆరాధిస్తూ మనము పఠిస్తున్న మంత్రం. సో సూర్యుడే అన్నిటికీ ఆధారం అనుకున్నారు. కాదు, సూర్యుడు కూడా ఒక గ్యాలక్సీలో ఉంటాడు, దీనిని మిల్కీవే అంటారు, పాలపుంత అంటారు. ఇలాగ కోట్లలో మీకు గ్యాలక్సీలు ఈ విశ్వంలో ఉంటాయని చెప్పి తన టెలిస్కోప్లో కూర్చొని ప్రపంచానికి చూపించిన వ్యక్తి ఎడ్విన్ హూబుల్. కాబట్టి తరువాత హూబుల్ టెలిస్కోప్ అన్నారు. ప్రస్తుతం మనము జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా విశ్వాన్ని ఆవిష్కరిస్తున్నాం. ప్రతి ఒక్క సందర్భంలో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడము, దాని మీద ఎన్నో ప్రశ్నలు జవాబులు వెతుకుతారు, మళ్ళీ ఒక కొత్త ప్రశ్న, ఇలాగ మానవ జీవితము ఒక జర్నీ, దీనికి అంటూ ఉండదు. ఇలాగ మనము కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉండాలి. నాకు తెలుసు, నేను ఒక పెద్ద జీనియస్, నేను ఒక మేధావిని ఏ వ్యక్తి అయితే భావిస్తాడో అక్కడితో మీకు అతని జీవితం అయిపోతుందండి. ఇక తరువాత అతను ఎదగడం అనేది ఉండదు. కాబట్టి శాస్త్రవేత్తలు ఏంటంటే పదే అసలు ఈ గ్యాలక్సీలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఇందులో ఈ గ్రహాలు ఏంటి, ఇవాళ ఏంటి 100 కోట్ల గ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే అందులో అంతా కూడా మీకు జీవితం ఉందా, జీవనం ఉందా, అక్కడి నుంచి ఏలియన్స్ ఇవాళ భూలోకం దాకా వస్తున్నారా, ఇవన్నీ ప్రస్తుతం ప్రశ్నలు. ఎందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఇవి మాట్లాడుతున్నారు. సో ఫైనల్గా ఏంటంటే ఈ మిల్కీవే గ్యాలక్సీ పాలపుంత ఎలాగ రూపుదిద్దుకుంది అని చెప్పేసి మీకు ఈ ఖ్యాతే మెల్హాన్ ఇతను చాలా క్షుణ్ణంగా పరిశోధనలు మొదలుపెట్టాడు. ఫైనల్గా వీళ్ళు తేల్చింది ఏమిటి అంటే, ఒకవైపు శివుడు, ఇంకొక వైపు శక్తి. సో వీళ్ళ కలయికే ప్రస్తుతం మనం చూస్తున్న పాలపుంత. ఏంటంటే ఇప్పుడు అంధవిశ్వాసాలు మాట్లాడుతున్నారా అంటే ఈ పేరు పెట్టడం అండి. అంటే ఇతను ఏమంటున్నాడు అంటే, ఈ నక్షత్రాల్లో ఉండే కెమికల్ కాంపోజిషన్ ఉంది చూసారా,
ఈ కెమికల్ కాంపోజిషన్ మీకు 2 గ్యాలక్సీలకు సంబంధించినవి. అంటే 2 కొత్త నక్షత్ర సమూహాలు ఇవి 13 బిలియన్ సంవత్సరాల క్రితము కలవడము, మెల్లమెల్లగా కలవడము. అంటే ఇదేంటి, శివశక్తి కలయిక అని చెప్పి వీళ్ళు పేరు పెట్టారు. ఎలా పెడతారు? మీకు శివుడు అంటే ఒక మిథలాజికల్ క్యారెక్టర్, శక్తి అంటే ఒక అలిగోరికల్ క్యారెక్టర్ అంటారు కదా. వీళ్ళని ఎవరు ఎప్పుడు చూసింది లేదు అని చెప్పి మాట్లాడతారు కదా. వీళ్ళ పేరు మీద శాస్త్రవేత్తలు, అంటే శాస్త్రము అంటేనే మీకు సైన్స్, సైన్స్ అంటేనే ఆధారాలు కదా. మరి వీటికి శివుడు శక్తి యొక్క కలయిక అని చెప్పి పేరు ఎలా పెడతారు? ఏంటి, మొత్తము యావత్తు ప్రపంచము శాస్త్రవేత్తలందరూ ఆమోదించిన పేరండి. చంద్రయాన్ 3 మీకు ఎక్కడైతే ల్యాండ్ అయిందో మీకు శివశక్తి పాయింట్ అని అన్నారు. ఇవాళ ప్రపంచము ఒప్పుకుంది. మరి ఇంకొక లెవెల్లో చూసారనుకోండి, పాలపుంత యొక్క పుట్టుక ఇదే శివశక్తి కలయికే అని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు వాళ్ళ పేపర్స్లో వాళ్ళు ఇలాంటి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ ఆల్రెడీ నాసా శాస్త్రవేత్తల దాకా కూడా వెళ్ళిందండి. మరి ఇది ఎలా జరుగుతుంది అంటే, కెమికల్ కాంపోజిషన్, ఒక నక్షత్రములో ఉండే కెమికల్ కాంపోజిషన్, అలాగే ఇంకొక నక్షత్రంలో ఉండే పదార్థం, ఇవి కలిసినప్పుడు మిల్కీ వే అనబడే గ్యాలక్సీ రూపుదిద్దుకుంది అని చెప్పి ఇవాళ వీళ్ళు ప్రూవ్ చేశారు. సో ప్రూవ్ చేయడం ఎలాగా? అర్ధనారీశ్వరుడు అంటారు. ఒకవైపు మీకు పురుషుడు, ఇంకొక వైపు ప్రకృతి, అంటే ఆడ మగ, వీటి కలయికనే మనము అర్ధనారీశ్వర రూపంలో చూస్తున్నామని మాట్లాడతాం. ఇవాళ మిల్కీ వే గ్యాలక్సీ కూడా సరిగ్గా ఇలాంటి ఒక కంపోజిషన్లోనే మీకు తయారయ్యింది అని చెప్పి మీకు వీళ్ళు ప్రూవ్ చేశారు. మరి దీనికి శివశక్తి అని పేరు ఎందుకు పెట్టారు? ఇప్పుడు చూడండి, ఎవరు దేన్ని కనిపెట్టినా, ముఖ్యంగా ఈ గ్రీస్కి సంబంధించిన శాస్త్రవేత్తలు వాళ్ళు ఏమంటారు? వీనస్ అంటారు, జూపిటర్ అంటారు, మెర్కురీ అంటారు. అంటే వాళ్ళ దేవతల పేర్లు పెట్టుకుంటారు. అలాగా ఈ క్యాథే మెల్హాన్ అనబడే ఈ వ్యక్తి భారత సంతతికి చెందిన వాడు. సో మేము తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి కూడా శివశక్తి కలయికే విశ్వం అని చెప్పి మా పురాణాల్లో, మా ఇతిహాసాల్లో ఇలాగ ఎన్నో రకాలుగా మేము రాసుకుంటూ వచ్చాము. కాబట్టి ఇవాళ మనము మిల్కీ వే గ్యాలక్సీలో జరిగిన ఈ మార్పు, అంటే 2 మీకు నక్షత్ర సమూహాలు కలవడమే పాలపుంత అని మీరు అంటున్నారు. కాబట్టి ఒకవైపు శివుడు, ఇంకొక వైపు శక్తి, వీళ్ళు కలవడమే ప్రస్తుతం మనం చూస్తున్న మిల్కీ వే. కాబట్టి ఈ పేరే పెట్టాలని పట్టుపట్టడంతో శాస్త్రవేత్తలు అందరూ కూడా ఎస్, మీరు వేల సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు, ఇవాళ ఇది ప్రూవ్ అయింది కూడా. అంటే ఒక గ్యాలక్సీ అలా అలా పుట్టుకు రాదండి. మీరు ఇంకా ఆలోచించారు అనుకోండి, ఇంకొక గ్యాలక్సీ ఆండ్రోమిడా గ్యాలక్సీ అంటారు. ఇది నేరుగా ఇవాళ మన మిల్కీ వే గ్యాలక్సీ వైపు రావడము ఒక 450 కోట్ల సంవత్సరాలకి ఆండ్రోమీడా ఈ పాలపుంతతో కలిసిపోతుందండి. అప్పుడు ఒక బ్రహ్మాండమైన ఒక గ్యాలక్సీ అనేది తయారవుతుంది. కాబట్టి ఇవాళ మిల్కీ వే గ్యాలక్సీకి శివశక్తి అనబడే వీళ్ళ కలయికే ఈ పాలపుంత అని చెప్పి ఒక భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త నిరూపించాడు. సో ఆ పేరు వాళ్ళ చేత పెట్టించాడు. నాసా శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారంటే ఎంత గొప్ప విషయమో చూడండి. సో ఈ సమాచారం మీ దాకా వచ్చిందా? మరి ఈ పాలపుంత యొక్క ఆవిర్భావం ఇది ఎలా జరిగింది మీరు కూడా ఆలోచించే ఉంటారు. మరి మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో దయచేసి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.